హాయ్ శోభన్, ఈరోజు మీకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ 2021 నేచర్ పెయింటింగ్లు పేపర్ 4 మరి పెయింటింగ్లో నేచర్ 1 గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. దీంట్లో రోజ్ ఫ్లవరు, హైబిస్కస్, మ్యారీగోల్డు ఈ సాధారణంగా ఈ డ్రాయింగ్ ఎగ్జామినేషన్కి ఇచ్చే ఫ్లవర్స్ ఇవే. కాబట్టి వీటిలో మనము ఈ 3 రకాల ఫ్లవర్స్ మనం ఖచ్చితంగా పెయింటింగ్ నేర్చుకోవాల్సిందే. కానీ నేర్చుకున్న తర్వాత మీరు చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా మనం పెయింటింగ్ చేసేదానికన్నా ఇప్పుడు మీరు ఒక ఫ్లవర్లోని పెటల్స్ ఒకదాన్ని తీసుకొని ఆ పెటల్స్ యొక్క లైన్స్ ఏ విధంగా ఉన్నాయి కానీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మీకు పెయింటింగ్ యొక్క షేడింగ్ దీంట్లో మీరు చాలా ఈజీగా దాన్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక ఫ్లవర్స్ సంబంధించిన పెటల్స్ మీద ఒక కార్డ్బోర్డ్లో ఒక డైలాగా తయారు చేసేసి 4 భాగాలని 4 పేపర్ మీద నేను గీయడం జరిగింది. మరి దాని మీద గీసిన తర్వాత ఆ పేపర్ని మార్క్ చేస్తూ ఆ పేపర్ మీద మీకు ఏ విధంగా లైన్స్ ఉన్నారా, ఏ విధంగా షేడింగ్ ఉన్నాయని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒకసారి ఒక లీప్ ఫ్లవర్ ఇన్సైడ్ సంబంధించిన గీతలు దాని యొక్క షేడింగ్ సిస్టమ్స్ కానీ మీ పూర్తి స్థాయిలో కానీ అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఒక గులాబీ ఫ్లవర్లో మీరు 3 రకాలకు తీసుకోవచ్చు. మధ్యలో ఉన్న పెటల్స్ యొక్క సెంటర్లో ఉన్న ఇవి చాలా చిన్నగా ఉండి అప్పుడే ఫ్రెష్గా ఉండి బలంగా ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఆ యొక్క లీప్స్ అవి ఫస్ట్ ఎంట్రన్స్లో అది ఫోల్డింగ్ కావు. సెకండ్ టైప్ ఏంటంటే దాని తర్వాత పక్కన అనుకున్న ఏదంటే కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది, అవి కొద్దిగా ఫోల్డ్ అయి ఉంటుంది. కానీ టైం అంటే ఏజ్ అనే టైం దీంట్లో అది కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి ఫోల్డ్ ఉంటుంది. మరి దాని కింద ఉండేది లీవ్స్ స్టార్టింగ్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ కాబట్టి అవి ఇంకా బాగా పెరిగి అవి బాగా ఎక్కువగా ఫోల్డ్ అయ్యేదానికి అవకాశం అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏంటంటే 3 రకాలైన సిస్టమ్స్ మన మైండ్లో పెట్టుకొనేసి ఒక లీప్ అంటే ఒక పెటల్స్ తీసుకొనేసి ఆ పెటల్స్ లోపల ఉన్న గీతల యొక్క సిస్టమ్స్ నేను ఇక్కడ గీసి చూపిస్తున్నాను. మరి దానిని మన గీసిన డయాస్లో ఒక ట్రయాంగిల్ షేప్లో పెట్టి అంటే వాటి యొక్క వంపులు అంటే వంగినట్టుగా దాన్ని గీయాలరా అంటే ఒక ట్రయాంగిల్ షేప్ దాన్ని వేసుకొని వాటన్నిటిని గీయడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనే దీని మీద మీకు ఇక్కడ ఎలా ఫోల్డ్ అవుతుంది, ఏ విధంగా ఫోల్డ్ అవుతుంది అంటే లోపల మీకు ఒక్కొక్కటి ఒక 5-6 గీతలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు రెడ్ ఫ్లవర్ తీస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ సంబంధించిన ఫ్లవర్స్. ఈ ఆర్టిఫిషియల్ సంబంధించిన ఫ్లవర్ అయినా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా వాళ్ళు తయారు చేసేటప్పుడు ఒక ఫ్లవర్గా దాన్ని క్రియేట్ చేశారని అంటే ఆటోమేటిక్గా దాని లోపల ఉన్న లైన్స్ చూడండి. ఒక సెంటర్ లైన్ ఉంది, ఆ సెంటర్ లైన్ నుంచి సబ్ లైన్స్ కూడా పక్కకి వెళ్ళి ఆ సబ్ లైన్ నుంచి మళ్ళీ 2గా మారిపోయినాయి అనమాట. దీన్ని బేస్ చేసుకునేసి నేను మీకు అందరికి క్లియర్గా రియల్గా ఒక ప్రాక్టికల్ స్టడీ దీని మీద చేయాల ఉద్దేశంతో మీకు ఒక్కసారి పెటల్స్ ఒక్క రెమ్మని కానీ ఒక లీప్ యొక్క రెమ్మని కానీ పెయింటింగ్ చేయగలిగితే ఇతర సంబంధించిన ఫ్లవర్స్ మీకు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీకు అక్కడ ఫ్లవర్స్ మీకు నేచురల్గా డైరెక్ట్గా స్పాట్లో పెడతారనమాట. వాటి ఏ కలర్లో ఉందో ఆ కలర్లో వాటిని మీరు డ్రా చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ముందు మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఫ్లవర్ యొక్క పార్ట్ని తీసుకొని దాన్ని ఏ విధంగా ఉంది, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా పెయింటింగ్ చేయాలని చెప్పి ఒక్కసారి దాని మీద మీరు ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఫాలోఅప్ చేస్తే మీకు ఆటోమేటిక్ మీకు సబ్జెక్ట్ మీద అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఒక నేచురల్ రియల్ సంబంధించిన గులాబీ మీద మనం ప్రాక్టికల్ స్టడీ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మీకు ఇది క్రిమ్సన్ కలర్. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో వైట్ ఉంటుంది, అక్కడ నుంచి మీకు స్ట్రోక్స్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలంటే మీకు ఫ్లవర్స్ అందరూ పెయింట్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా మీకు ఏమవుతుందంటే పర్టికులర్ సంబంధించిన ఒక రేకుని తీసుకొని మేము ఎలా చేస్తాం. ఇక్కడ చూడండి 1, 2, 3 అని ఇచ్చినాం. 1, 2, 3 అని అంటే అక్కడ పైన మేము 1/4, 1/2,
3/4 అవి ఫోల్డింగ్ మీద ఇక్కడ పెయింటింగ్ చేసి మీకు చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ పెయింటింగ్ లోపల గీతలు ఎలా ఇన్సిట్ కావాలా. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే పెయింటింగ్ వేసి వైట్ వేసేసి వాటర్తో ఇలా స్ప్రెడ్ చేస్తారన్నమాట. అక్కడ ఈజ్ నాట్ రియల్ ద కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చాను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫోల్డింగు 1/4 కానీ, సెకండ్ వన్ ఫోల్డింగ్ 1.2 కానీ, 3.4 కానీ, ఒక్కసారి కానీ మీరు ఒక్క రెమ్మని కానీ స్టడీ చేసి మీరు పెయింటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన దీనిలో కానీ ఒక గులాబీని ఎలా చేయాలా, ఒక ఫ్లవర్ని ఎలా ఫలప్ చేయాలా, రియల్గా ఎలా దాన్ని మనం చేయాలనే సబ్జెక్ట్ మనకి పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నేను ఒక డై చేసి ఆ డైలో నుంచి మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఆ లైన్స్ స్ట్రోక్స్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనకు ఈ యొక్క స్ట్రోక్స్ని అబ్జర్వ్ చేసే టైంలో మనం బాగా గమనించండి. చిన్న ఫోల్డింగ్ ఉంది, మీడియం ఫోల్డ్ ఉంది, లాంగ్ ఫోల్డ్ ఉంది అన్నమాట. అదే దాన్ని ఏమన్నారంటే 1/4, 1.2, 1/2, 3/4 అనేది ఇక్కడ నేను అందుకని ఈ పేపర్లు మీకు ఇక్కడ గీయడం కూడా మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు ఒక ఫ్లవర్ని ఇచ్చి రెండు ఆకులని ఇచ్చి ఒక వాజులో పెట్టి దూరంగా ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు మీకు ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో చూసి ఆ పెయింటింగ్ వేయాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అందరూ అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఒక పేపర్ తీసుకునేసి ఇదే సేమ్ సిస్టమ్లా కట్ చేసుకుని 4 పెట్టుకునేసి వీటి మీద అంతా మీరు ప్రాక్టీస్ చేసి దీని యొక్క ఫోల్డింగ్ సిస్టమ్ చూడండి. అక్కడక్కడ కింద అది ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అది రౌండ్గా కర్వ్స్ టైప్లో మీకు ఫోల్డ్ అవుతుంది. ఎందుకని దీన్ని రోజ్ ఫ్లవర్ పెటల్స్ సంబంధించిన కర్వ్స్ 1.4 సంబంధించిన పెటల్స్ సంబంధించినగా మనం గుర్తిస్తాం అనమాట. ఆ పై భాగం ఏంటంటే ఫోల్డ్ అయింది. అందుకని పెన్సిల్ లైన్ బ్యాక్ సైడ్ అట్టుందనమాట. మరి ఇక్కడ మీకు సెకండ్ వన్ ఇక్కడికి వచ్చేలేకపోయింది చూడండి. ఇది మీకు 1.2 అంటే హాఫ్ సెక్షన్ ఇది ఫోల్డ్ అయిపోయింది. ఇది కాబట్టి 1.2 అనేది సగానికి ఫోల్డ్ అయిపోయింది. సగానికి పోయిన దాన్ని మనం ఇక్కడ మీకు ఈ రోజ్ ఫ్లవర్స్ సంబంధించిన పెటల్స్ సంబంధించిన పెన్సిల్ లైన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లైన్స్కి దాని పై భాగంలో ఒక రౌండ్ సర్కిల్ గీసినప్పుడు ఆ పైన ఉన్న పెన్సిల్ లైన్ చూడండి ఎంత ఫోల్డింగ్ అయిందని దాని అర్థం. అంటే వెనక బ్యాక్ సైడ్ లైన్స్ ఉంటుంది. అది ఇంజనీరింగ్ సంబంధించిన లైన్ సిస్టంలోని పెట్టి ఫ్లవర్ ఫోల్డ్ ఏ విధంగా అవుతుందని మనకి చూపించాను అనమాట ఇక్కడ. మరి ఇక్కడ చూడండి ఇది 3.4. ఇది 3.4 అంటే పూర్తి స్థాయిలో అది బాగా బెండ్ అయిపోయింది అనమాట. కానీ వెనక బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన డైల్ లైన్స్ కూడా అట్నే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ సిస్టమ్ ఒక శోభను సంబంధించిన ఛానల్లోనే మీరు చూడగలరు. వాటిలో రియల్ కానీ సైంటిఫిక్ మెథడ్స్ కానీ దాన్ని ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు నా యొక్క సబ్జెక్ట్ మీకు కానీ నచ్చితే మీరు లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ మీరు చేసి మరి ఈ ఎగ్జామినేషన్ ఇతరులకు కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ సంబంధించిన మ్యాటర్స్ని టెక్నికల్ సిస్టమ్స్ గురించి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన పరిస్థితి మీకు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం పెన్సిల్లో నుంచి మనం నెక్స్ట్ వన్ కలర్లోకి వెళ్తున్నాం. ఈ కలర్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ షేడింగ్ టైప్స్ కనిపిస్తున్నాయి. లైట్ పింక్ కలర్ అంటే మన కలరు ఏ కలర్ అయితే తీసుకున్నాం పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ తీసుకున్నప్పుడు ఏమనంటే మనం లైట్ పింక్ కలర్ షేడింగ్ మనం ముందుగానే చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మీకు సెకండ్ వచ్చే మీడియం కలర్ తీసుకుని షేడింగ్ చేస్తాం అనమాట. కాబట్టి ఈ మీడియం కలర్ దాని మీద వేసేటప్పుడు పైన ఉన్న కలర్ దీన్ని మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన కాన్సెప్ట్ మనం ముందు ఫాలోఅప్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు లాస్ట్లో మీకు డార్క్ కలర్ ఇచ్చిన తర్వాత మరి సైడ్ వచ్చి మీకు అది లైటింగ్ ఎఫెక్ట్ అనేది మనకు రావాలి. కాబట్టి ఒక వైట్ లైన్ అని మనకు స్ట్రోక్స్ కింద దాన్ని రఫ్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వైట్ స్ట్రోక్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది. ఈ వైట్ స్ట్రోక్స్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పెటల్ అనేది ఒక ఎంబోజ్ అయ్యి ఒక రియల్ కాన్సెప్ట్కి వచ్చేదానికి అవకాశం అనమాట. ఒక్కసారి దీని మీద మీరు ఒక 2 అవర్స్ కానీ మీరు కానీ దీని మీద కానీ మైండ్ పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఆ ఫోల్డింగ్ సిస్టమ్ మీకు అర్థమవుతుంది. దాని యొక్క పెయింటింగ్ యొక్క లైట్ అండ్ షేడ్స్ ఏ విధంగా ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి మీకు లైటింగ్ షేడింగ్ అయిపోయిన తర్వాత మీడియం షేడింగ్ అయిపోయిన తర్వాత డార్క్ షేడింగ్ అయిపోయిన తర్వాత మీకు ముందు మన పెన్సిల్ స్ట్రోక్స్ ఏ విధంగా అయితే ఇచ్చున్నామో ఆ విధంగా ఇది ఫుల్ ఫ్లవర్ పెటల్కి సంబంధించిన
స్ట్రోక్స్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఈ స్ట్రోక్స్లో మీకు బాగా మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాంట్లో ఏమో పెన్సిల్లో చూపించాము, ఇక్కడేమో పెయింటింగ్లో చూపిస్తుంది అనమాట. పెయింటింగ్లో పెట్టి దాని స్ట్రోక్స్ని వేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఒక చిన్న లీఫ్ ఇది తీసుకొనేసి దాని మీద మీరు ఎక్స్పెరిమెంట్ గంట కనీసం మ్యాక్సిమం మీరు కొద్దిగా హార్డ్గా దీన్ని వర్కౌట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీలో యొక్క నేచర్ ఫ్లవర్స్ సంబంధించిన ఒరిజినల్ కాన్సెప్ట్ రావాలని అంటే ఒక దాన్ని తీసుకొని పర్టికులర్గా దాన్ని స్టడీ చేసి దాని మీద మీరు కానీ పెయింట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్లవర్ని ఎలా వెయ్యాలనేది ఈజీగా అర్థమవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నారు. కానీ డైరెక్ట్ అప్లై చేయడం వల్ల మనకి అక్కడ ఏం కాన్సెప్ట్ అంటే మనం ఎక్కువ మార్కులను గ్యాదర్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. కాబట్టి నేను ఇచ్చే ప్రతి కోచింగ్లో నా యొక్క విద్యార్థి హై రేంజ్ యాక్చువల్గా ఈ స్టూడెంట్ ఏంటంటే ఎయిమ్ వచ్చి మన ఫ్యాషన్ డిజైన్కి పోవాలని ఒక ఎయిమ్తో ఈ పాప 7th క్లాస్ పాస్ అయ్యి 8th వచ్చిన పాపకి నేను ఈ యొక్క నేచురల్ ఆర్ట్ సంబంధించిన దీంట్లో ఒక లీప్ మీద ఆ పాపకు వేస్తూ దీన్ని మీకు చూపిస్తున్నాను. మీరు అందరూ కూడా ఒక లీప్ తీసుకునేసి దాని మీద ఒక 1 అవర్ 1.5 అవర్ బాగా స్టడీ చేసి ఆ యొక్క ఫోల్డింగు, దాని యొక్క లైన్స్, దాని యొక్క పెయింటింగ్ యొక్క సిస్టమ్స్ పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మీకు ఇక నేచురల్ పెయింటింగ్ దీంట్లో ఒక ఫ్లవర్ యొక్క ఒక రెమ్మ యొక్క ఆకుని తీసుకుని నేను దాన్ని వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ లైన్స్ని ఒరిజినల్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ దాన్ని రియల్గా దాని కాన్సెప్ట్ మీరు కానీ మూవ్ చేస్తూ ఉంటే మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టూడెంట్స్ చిన్న తరగతి పిల్లలు, వీళ్ళు 7th పాస్ అయ్యి 8th వచ్చే పిల్లలు ఈ స్థాయిలు కానీ మనం తీర్చిదిద్దితే వీళ్ళు రాబోయే కాలంలో వాళ్ళ ఫ్యాషన్ డిజైన్ సైడ్ కానీ తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్స్ సైడ్ కానీ వీళ్ళు పోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చిన్న వయసులోనే వీళ్ళు ఇంత టాలెంట్ని ఇంత స్ట్రాంగ్ హార్డ్గా వర్క్ చేసేదానికి నేను ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. కాబట్టి ఆ ప్రయత్నాల్లో మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా దీని మీద ఒక రెమ్మ తీసుకుని దాని మీద ఎక్కువ కలరింగ్ సిస్టమ్స్ చేస్తూ దానికి ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు ఈ యొక్క పెయింటింగ్స్లో చూపిస్తాను మీకు. కాబట్టి ఈ పెయింటింగ్స్ వల్ల మీకు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కలర్స్ ఎలా చేయాలి, వైట్ స్ట్రోక్స్ డ్రా చేయాలి ఇవన్నీ కూడా మీకు ఫాలోఅప్ చేస్తున్నాను. కాబట్టి పెయింటింగ్ దీంట్లో మీకు కంపల్సరీగా ఒక రియల్ కాన్సెప్ట్ అనేది మనకు చూడాల్సిన ఇది మనకు దీనిలో కనిపిస్తూ ఉంది. దీన్ని మీకు ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ యొక్క దీని నెక్స్ట్ స్టేజ్ అనే పెయింటింగ్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా నేను ఎలా వేస్తున్నాను. ఈ గీతలు యాస్టేజ్ కింద ఉంటుంది, కానీ పైన ఉన్న ఆ పార్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా కిందకి దిగి బెండ్ అవ్వడం వల్ల దాని పై భాగం అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దీని పక్కన చూడండి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇక్కడ 1/2 దీంట్లో ఫోల్డింగ్ అయిన బిట్ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి 1/2 అంటే హాఫ్కి పైన ఇంకా బెండ్ అయిపోయింది అనమాట. కానీ లోపల గీతలు మాత్రం యాస్టేజ్ గీసి పై భాగంలో దాన్ని బెండ్ చేసి దాని షేడింగ్ సిస్టమ్స్ అనేది మనం ఫాలో చేసుకోగలిగితే మనకు రియల్ కాన్సెప్ట్ సంబంధించిన పెయింటింగ్ సిస్టమ్స్ మీకు చక్కగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఛానల్లో నెక్స్ట్ టైం సంబంధించిన ఫ్లవర్ ఏంటంటే ఈ యొక్క ఫ్లవర్స్లో ఉన్న పార్ట్స్ని ముందు స్టడీ చేసిన తర్వాత ఆ తర్వాత రియల్గా ఆ ఫ్లవర్ని ఎలా పెయింట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాసెస్లో నేను రోజ్ ఫ్లవర్లో మీకు పెయింటింగ్ చేసి చూపిస్తాను నేను. మరి మీరు చూస్తూ ఉండండి నా శోభన్ ఛానల్. ఈ శోభన్ ఛానల్లో మీకు డ్రాయింగ్ కాకుండా రీజనింగు, సైన్స్ ప్రాజెక్ట్ 5000 ప్రాజెక్టులు కూడా నేను చేస్తున్నాను. మరి వర్క్షాప్స్ సంబంధించిన అన్ని రకములైనమాట ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, స్టిక్కరింగ్, గ్లాస్ మేడ్ అన్ని రకాలైన కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు దీనిలో కాన్సెప్ట్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చేసి పాయింట్ అంతే చాలు ఇంకా